ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. ఇది చాలా మనకు ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది, కానీ ఆ విధంగా మనం అబ్జర్వ్ చేయట్లేదు. అది ఏంటో చూద్దాం ఒకసారి. ఈరోజు చూసినట్టయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజు 24,609లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,639లో ఓపెన్ అయింది. మనకు 30 పాయింట్స్ మీద ఓపెన్ అయింది. లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 24,614 దాకా రావడం జరిగింది. ఓకేనా. హై మాత్రం మనకు 24,909 దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం మెయిన్గా మనం యాడ్ చేసుకున్న పిఈసిలు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ 24,200 సి అనే యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 25,000 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఈ 24,200 సిఈ మనం 30 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది నిన్న క్లోజింగ్, ఇది మనకు గురువారం క్లోజింగ్. ఆ తర్వాత శుక్రవారం రోజు ఈరోజు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్లోనూ ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి 4 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ మనం చాలా జాగ్రత్త ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది మాత్రం పాటించడం లేదు. దీనివల్ల మనకు నష్టాలు తప్ప లాభాలు అనేటివి తక్కువ రావడం జరుగుతుంది. అది ఏదో చూద్దాం ఒకసారి. ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది. మనం ఎప్పుడు చెప్పాము, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్గా మారి ఆ తర్వాత దీన్ని క్రాస్ చేయకుండా ఎప్పుడైతే దాని తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా మారినట్లయితే ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. అది ఎప్పుడు దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఏర్పడిన క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా మారి నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ని ఇది బ్రేక్ చేసి ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ కూడా మనకు డౌన్ సైడ్ రావట్లేదు. ఈ విధంగా ఇక్కడ నుండి మూమెంటం తీసుకునేది ఏకంగా ఇక్కడకు వెళ్ళడం జరిగింది. 792 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ డౌన్ వచ్చింది. మనం అనుకున్నాము ఇక్కడ నుండి మనకు మళ్ళీ కిందికి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే అది ఇక్కడ నుండి ఇటు మూమెంటం వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ వస్తామని అనుకున్నాము. కాకపోతే ఇది ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా అది మనకు ఎక్కడైతే మనకు ఇంతకుముందు సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది మనకు సపోర్ట్ తీసుకొని పైకి కిందికి వెళ్ళడం జరిగింది. దీనివల్ల మనం ఎలా అంటే అనుకున్నది ఒకటి దీంట్లో జరుగుతుంది. కాకపోతే మనం అనుకున్నట్టుగా ఒక్కొక్కసారి జరగదు. కాకపోతే మనం ఏమని గుర్తుంచుకోవాలైతే ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ విధంగా వచ్చిందో, ఈ క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడినప్పుడు ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ గ్రీన్గా మారిన మనం బై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు బై చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే దీని మీద మనకు గ్రీన్ క్యాండిల్గా మారుతుందో, నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది గ్రీన్ మూమెంట్గా ఉంటుందో అప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు ఇలాంటి అవకాశాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మనం అసలు బై చేయకూడదు. ఎప్పుడైతే మళ్ళీ మనకు మెయిన్ సి అనేది డౌన్ సైడ్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడాక వస్తుంది, అక్కడ ఉప్పబట్టి ఆ తర్వాత మళ్ళీ బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఈ విధంగా వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 25,100 సిఈ చూద్దాం. 24,100 సిఈ చూద్దాం ఒకసారి. ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా. ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 44 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది. ఇక్కడ మనం బై ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ ఈ విధంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడినా దీన్ని బ్రేక్ చేయాలంటే ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ 44 నుండి ఇది ఏకంగా ఇది 60 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ మనకు 60 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఈ 60 రూపాయల నుండి ఏకంగా ఇది 108 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇది 79 రూపాయల నుండి మళ్ళీ ఇది 149 దాకా రావడం జరిగింది. మనం
కరెక్ట్గా మనం ఎనాలిసిస్ చేసుకోగలిగితే ఇది 44 రూపాయల నుండి ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. ఇది 148 మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మార్కెట్ మళ్ళీ ఈ విధంగా మనకు ఒకటి ఇక్కడ విధంగా మనకు ఇది హాఫ్ సర్కిల్ అనేది ఏర్పరిచింది. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విధంగా ఏర్పరిచిన తర్వాత ఇది మనకు మెయిన్ బేస్గా మారుతుంది మనకి. ఇది ఇక్కడ దీనికి ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే దీని కింద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది కిందికి వస్తుంది, కానీ లేకుంటే మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దీని హైదాకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది 100 రూపాయల నుండి ఏకంగా మళ్ళీ ఇది 140 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో బై చేయొద్దు అసలు, ఈ హైలో. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ సపోర్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఒక పెద్ద క్యాండిల్గా మారింది. ఇక్కడ దీన్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ కూడా అంతే. ఇది మనకు బ్రేక్ చేయాలంటే ఇది బ్రేక్ చేయాలంటే ఇక్కడకు రావాలంటే ఇక్కడ నుండి ఇది మనకు ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడకు ఏర్పడుతుంది. ఆ తర్వాత మనకు అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇది మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి. కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి దీని బాడీ మీద నుంచి వెళ్ళి దీని బాడీ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అంటే విక్కులాగా ఏర్పడి ఇక్కడ విక్కులు ఏర్పడుతుంది, మనకు థిక్నెస్ అనేది రాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్రేక్ చేసింది, ఇక్కడ థిక్నెస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని. అంటే సపోర్ట్ నుండి అనేది సపోర్ట్ను మనం మనకు సీలను బట్టి మనకు యాడ్ చేసుకున్న మెయిన్ సీలను వాటి బట్టి మూమెంట్ ఉంటుంది. అవి ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే ఇవన్నీ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడుతుందో ఇది కూడా స్ట్రాంగ్గా నిలబడే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 100 రూపాయల నుండి ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది మళ్ళీ 116 రూపాయల నుంచి ఇక్కడకు వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది డైరెక్ట్ ఇది ఇక్కడ క్లోజ్ కాలేదు, ఈ విక్ ఏర్పడిన తర్వాత మళ్ళీ క్యాండిల్ అనేది డైరెక్ట్ దీని బాడీ నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బాడీ నుండి డైరెక్ట్ ఇక్కడకు రావడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొకటి 25,200 సిఈ టకటా చెప్పేస్తాయి. ఇది మనం ఎప్పుడైనా గుర్తుంచుకో, మళ్ళీ చెప్తున్నాను, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడిన రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దీన్ని మీద సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 32 రూపాయల నుండి ఇది 70 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 109 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ దీంట్లో మనకు ఒక్కటి తీసుకున్నా సరే మనం దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడం వల్ల మనకు ఎంత లేదని కూడా ఒక 15,000 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న కాల్లో కూడా ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు. ఇది మళ్ళీ 81 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 118 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా చూడండి ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది. ఓకేనా? 84 రూపాయల నుంచి మళ్ళీ ఇక్కడికి తర్వాత మళ్ళీ డౌన్ సైడ్గా మారడం జరిగింది. ఆ తర్వాత ఈ 25,300 సి అనేది ఒకసారి చివరిసారిగా కూడా మనం చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది 21 రూపాయల నుండి 22 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 54 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ మనకు ఇది కూడా మనకు దీంట్లో కూడా బ్రేక్ అవ్వట్లేదు. ఓకేనా? ఇది కూడా ఇక్కడ నుండి మళ్ళీ మనకు 55 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఇది 84 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 58 రూపాయల నుండి మళ్ళీ 71 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మనకి కింది రావడం జరిగింది. ఇటువంటి మనం ఈ చిన్న సీలు తీసుకున్నా కూడా మనకు దీంట్లో మంచిగా వచ్చే అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం మెయిన్ పీని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 25,000 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇది చాలాసార్లు జరిగింది మనకు వీడియోలలో మనం చూసుకున్నట్లయితే చాలా టైంలలో కూడా ఇదే విధంగా గ్రీన్ క్యాండిల్ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అనేది మొత్తం క్లోజ్ చేసింది. అంటే ఇది క్లోజ్ అయినట్టు మొత్తానికి. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్స్ అనేటివి మళ్ళీ ఈ విధంగా డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఇది మనకు ఒక సపోర్ట్ లాగా నిలిచింది.
ఓకేనా. ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ మనము ఇక్కడికి వచ్చినప్పుడు బై చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ మనకు ఆగాలి, ఆగి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పరచాలి, అప్పుడే మనం బై చేసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ నుండి ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ రాక, అంటే ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకోదు అని దాని అర్థం. ఇక్కడ రాగానే మనం బై చేయకూడదు, ఎప్పుడు కూడా గుర్తుంది, దీని మీద బై చేయకూడదు, ఇంకా దగ్గరనే ఉంది నియరెస్ట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం ఆగిన తర్వాత మనం బై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆగలేదు, తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది కూడా ఇక్కడ మనకి ఇది బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయకుండా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అర్థమవుతుందా. ఇక్కడ మనము దీని కింద మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఈ విధంగా కిందికి వచ్చి దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడితే మాత్రం కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్పుడు మనం దాన్ని బై చేయకూడదు. కానీ ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ ఆగి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందంటే ఇది మనకు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ అన్నీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకుంది, ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది పీలో జరిగింది. ప్రతిదీ మనం పాయింట్ ఒకటి మనం తొందరపడి మనము ప్రైజ్కు ఎప్పుడు టెంప్ట్ కావద్దు, ఇంకా మనకు పెరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాతనే మనం బై చేసుకున్నట్టు. అక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకున్నప్పుడు బై చేసుకున్న ప్రాబ్లం లేదు, కాకపోతే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మాత్రం అస్సలు బై చేయకూడదు, ఓకేనా. అక్కడ ఆగింది మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందంటే మాత్రం అప్పుడు మాత్రం మనం బై చేసుకోవాలి తప్ప వేరే టైంలో అసలు బై చేసుకోకూడదు, ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం పీలను గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ 24,300 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మనకు గ్రీన్ క్యాండిల్ మారింది. ఈ గ్రీన్ క్యాండిల్ మారిన మాత్రం మనం టెంప్ట్గా అవసరం లేదు. ఎప్పుడైతే దీని మీద మళ్ళీ మనకు గ్రీన్గా మారినప్పుడు రెడ్గా మారినా సరే దీన్ని బ్రేక్ చేయకూడదు, దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ క్లోజ్ అయ్యి మళ్ళీ గ్రీన్గా మారినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏర్పడిన గ్రీన్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయడం జరిగింది, ఓకేనా. బ్రేక్ చేసి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ మా సపోర్ట్ తీసుకోలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఇది ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ ఆగిపోయింది, ఓకేనా. ఇక్కడ 42 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 60 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు మెయిన్ పీ ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా మనకు మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది ఇక్కడ చూసారు, ఇక్కడ తీసుకుని సపోర్ట్, కానీ మెయిన్ పీ మాత్రం దానికి సంబంధించిన మెయిన్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ మనకు 35 రూపాయల నుండి ఇది మనం ఇక్కడికి 48 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ 24,400 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇది కూడా మనకు నిన్నటి క్లోజింగ్, ఇది కూడా మన గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పెద్దగా ఏర్పడి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని క్లోజ్ చేసింది ఇక్కడ మొత్తం ఈ క్యాండిల్ని ఈ విధంగా కింది రావడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది 60 రూపాయలు నుండి ఎప్పుడైతే మనం మెయిన్ పీ సపోర్ట్ తీసుకుందో 60 రూపాయల నుండి ఇది 73 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 54 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఇది 76 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే దీంట్లో మనకు చిన్న మూమెంట్లు ఉన్నాయి. ఎప్పుడైతే చిన్న మూమెంట్లు ఉన్నాయి అది పెరగదు మనకు. ఎప్పుడైతే ఇప్పుడు సీలో చూసుకోండి ఎగ్జామ్ ఇది మనకు 30 పాయింట్ 40 పాయింట్లు ఉన్నాయి. అది మనకు దానికి సంబంధించిన ఇది పెరిగినా సరే, ఇది చిన్నగా పెరిగినా సరే దాని సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని బై చేసుకుంటే మాత్రం మళ్ళీ మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. వీటంగా పడకూడదు, ఎప్పుడు కూడా మనం వీటంగా పడకూడదు. అంటే ఇవి మనం బై చేసుకోవచ్చు, కానీ ఇది మనం అబ్జర్వేషన్ బట్టి మనం బై చేసుకోవాలంటే దీంట్లో మనకు పెద్ద ప్రాఫిట్ వస్తుందని కూడా మనం అనుకోకూడదు. ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్కడ నుండి ఇది మళ్ళీ 51 రూపాయల నుండి ఇది మనకి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 62 రూపాయలకు వెళ్ళింది. కాకపోతే మనకు మెయిన్ సీలో మాత్రం ఈ విధంగా చిన్న మూమెంట్లు ఉన్నా సరే మనకు సీల్ అనేది చాలా పెద్ద మూమెంట్లో ఉంది ఇక్కడ మనకు కిందికి రావడం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఉదాహరణ చెప్తున్నా, ఇది మనకు 79 రూపాయల నుండి ఎక్కడికి రావడం జరిగింది. ఇది మళ్ళీ మనకు 55 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే ఇది ఇంచుమించు ఎంతలోనే ఒక 25 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 79 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అది నేను చెప్పేది అన్నట్టు. మనకు తక్కువ మనకు దాంట్లో 10 పాయింట్లు చూపించినా కూడా ఇది 59 రూపాయల నుండి ఇది మనకు 73 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చిన్న మూమెంట్ ఇది. దీంట్లో చూడండి, ఇది చూసుకోండి, ఇది మనకు 35 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది.
అది నేను చెప్తున్నా. ఎందుకంటే వాటిలో చిన్న చిన్న మూమెంట్లు ఉంటాయి, కాకపోతే దీంట్లో మొత్తం రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనము రియాక్షన్ వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన సపోర్ట్ దగ్గర మనం బయట చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకసారి చివరిగా చూసుకున్నట్లయితే 24,300 చూసినాం కదా. ఇప్పుడు 24,000 ఇవాళ చిన్న పీఈలు ఇవి. 24,200 పీ చూద్దాం. ఇది ఎంత ఉంది దీని ప్రైస్. ఇది చూసుకున్నట్టయితే నిన్నటిది ఇది మనకు 50 రూపాయల దాకా ఉంది. ఇది మళ్ళీ మనకు 35 రూపాయల దాకా రావడం జరిగింది. 34 రూపాయల నుండి ఇది ఏకంగా 42 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 33 రూపాయల నుండి ఇది మనకు 46 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా లాస్ట్ చివరిగా 30 రూపాయల నుండి ఇది కరెక్ట్ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా అర్థం కావడానికి దీంట్లో మనం ఎప్పుడైనా సరే ఇక్కడ మనం మొదటగా మనం క్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మొదటి 4 నిమిషాలు మనం చాలా జాగ్రత్తగా, ఓన్లీ మనకు 4 మినిట్స్ టైం ఉంటుంది అబ్జర్వ్ చేయడానికి. అదే ఆ తర్వాత మనకు మూమెంటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే, మనం దాంట్లో బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఉదాహరణకు చూసుకోండి, ఇక్కడ ఈ పి, ఇక్కడ సి ఉంది, ఈ సి ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 31 రూపాయలు నుండి ఇది ఏకంగా ఇది కరాకి వెళ్ళింది 101 రూపాయలు. తర్వాత మళ్ళీ ప్రైజ్ కరాకి వచ్చింది ఇది 78 రూపాయలు. అంటే దీన్ని మనం రిస్క్ తీసుకున్నట్టయితే అంటే మనకు కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రైజ్ 34 రూపాయలు 101 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ 78 రూపాయలు కొనుక్కుంటూ ఎందుకు మళ్ళీ ఇక్కడ వస్తుంది కావచ్చు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ అది రాదు. అంటే దాని మూమెంట్ ఉంటే వస్తుంది. ఆ మూమెంట్ ఎప్పుడు ఈ క్యాండిల్ అనేది ఏర్పడే క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ అనేది చాలా పెద్దగా మనకు ఫటాఫట్ కిందికి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప ఈ విధంగా మాత్రం రాదు. ఇది చూడండి, ఇక్కడి నుంచి రావాలంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఆగచ్చు. కాదు ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది చాలా చాలా పెద్దగా మారింది ఇక్కడ ఇది. ఓకేనా, దీన్ని క్లోజ్ చేసింది. క్లోజ్ అయిన తర్వాత కిందికి రావడం జరిగింది ఇక్కడ దాకా. అది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ విధంగా ఆలోచించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.